రైట్. తేజస్విని ఇన్సిడెంట్ మనం చూసాం. ఇద్దరు పిల్లల్ని ఎంత కిరాతకంగా చంపారు. అయితే ఇందులోని సంచలనమైన విషయాలు ఈరోజు బయటపడడం కూడా జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన 8 నెలల క్రితం అదే అపార్ట్మెంట్‌లోని సేమ్ ఫ్యామిలీ అలానే చనిపోయారు. అంటే భార్య, పిల్లలు, భర్త ఉరేసుకొని చనిపోయారు అని చెప్పి కూడా జరిగింది. అయితే ఇది అటు క్రైమ్ లాగే కాకుండా ఇక్కడ మనం ఒక విషయంగా కూడా మనం చూడాలంటే సాధారణంగా ఒక ఇంట్లోకి మనం ప్రవేశపెట్టినప్పుడు అంటే ఒక ఇంట్లో మనం వెళ్తున్నప్పుడు వాస్తు సరిగ్గా ఉందా? లేకపోతే వెంటిలేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూసుకొని వెళ్తూ ఉంటాం. అంటే రేపు పొద్దున ఏమైనా జరగకూడదు జరిగినా అది ఇంటి ప్రభావం కూడా పడుతుంది అని చెప్పి కూడా చాలా మంది నమ్మకం అనమాట. మరి అలాంటి వాస్తు ప్రభావం కారణంగానే ఇలా ఫ్యామిలీస్ 2 ఫ్యామిలీస్ 8 నెలల వ్యవధిలోనే జరిగాయా? వీటి గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. సో ఈ వాస్తు ఏదైతే ఉందో ముఖ్యంగా చాలా మంది నమ్ముతారు, చాలా మంది నమ్మరు మేడం. ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే నమ్మరు. ఇల్లు ఎలా ఉన్నా సరే మనకి స్పేషియస్గా ఉందా లేదా, వెంటిలేషన్ ఉందా లేదా అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వన్స్ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మనకి మంచి జరిగిందంటారు, చెడు జరిగిందంటారు. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఇన్సిడెంట్ చూసుకుంటే 8 నెలల క్రితం సేమ్ ఇలానే ఫ్యామిలీ మొత్తం కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. 8 నెలల తర్వాత ఇప్పుడు ఇది కూడా అంటే సేమ్ ఫ్యామిలీ మళ్ళీ ఇలా చనిపోయారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా ఏది ఇంటిలోని కరెక్ట్గా ఉంటే అటు కుటుంబం బాగుంటుంది? అంటే డిపెండ్స్ అండి, వ్యక్తిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నమ్మకాలు అనేవి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతాలు. ఇప్పుడు వాస్తు ఉంది లేదు రెండు చెప్తారు. కానీ మీరు అన్నారు ఇందాక చాలా మంది నమ్మరని. కాదండి, చాలా మంది నమ్ముతున్నారు. ఓకే. ఒక కాలంలో పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు పూర్వం పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నప్పుడు మీరు నమ్మరు, అప్పుడు వాస్తే పట్టించుకోలేదు ఎవరు. మీరు నమ్ముతారా? మీకు ఈశాన్యంలో పొయ్యి ఉండేది, అది దాన్ని ఏమంటారు, ఆగ్నేయంలో దేవుడు ఉండేవాడు. అంటే అప్పుడు ఇళ్ళు అలా ఉండేవి. 10 మంది పిల్లల్ని కనేవాళ్ళు, బతికిన వాళ్ళు బతికారు, బతికేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అట్లా ఉండేది. ఆఫ్ లైట్ మీరు గమనిస్తే అంటే మీకు ఐటీ వచ్చాక ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది ఇప్పుడు వాస్తు చూసుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు వీళ్ళందరూ చదువుకున్నారు, వీళ్ళు ఏమీ పట్టించుకోరు. మీరు కనీసం భక్తి టీవీ వచ్చాక ఇప్పుడు మీకు వచ్చింది ఆల్మోస్ట్ 2008 2009 నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు. ఎక్కువ ఈ వాస్తు మీద, జ్యోతిష్యం మీద, మిగతా వీటన్నిటికి సంబంధించి ఎక్కువ మంది మాట్లాడడం మొదలుపెట్టారు. సో మనుషుల్లో దీని మీద ఎక్కువ ఇష్టం పెరిగింది. అతను ఎవరు, బగళాముఖియ అతను చేసేవాడు, వారాహి ఒక ఆయన, ఒక శాస్త్రి గారు వారాహి పూజ చేసేవాడు. మీరు నమ్మరు, అతను బిగిన్ చేసినప్పుడు మంటల్లో ఎండుమిరపకాయలు వేసేసేవాడు. అదొక పూజలా చేసేవాడు. అక్కడి నుంచి ఆయన ఎత్తుకున్నాడు, బాగా డబ్బులు వచ్చాయని భక్తి వల్ల, భక్తి టీవీ వల్ల. ఓకే. అంటే నేను అనేది మంచి చెడు రెండూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఛానల్స్ పెట్టడం వల్ల కొన్ని మంచి చెప్తున్నాం, కొన్ని చెడు కొంత చెడు ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పింది నేను చెప్పను, నేను చెప్పింది ఇంకో గురువు గారు చెప్పారు. ఎవరితో ఎవరికి పొంతన ఉండదు. మీరేమో ఇవాళ ఈ పూజ చేయమంటారు, ఇంకొకళ్ళు ఇంకో పూజ చేయమంటారు. ఒకతను వచ్చేవాడండి, అతను కన్నడ గురువు అనుకుంటా, జెమినీలోనే ఎందులోనే వచ్చేవాడు ఫస్ట్లో. అతను ఏం చెప్పేవాడంటే ఒకరోజు యూ కాంట్ బిలీవ్, నేను నా కళ్ళతో చూసని చెప్తున్నాను. పొద్దున్నే చెప్పాడు, ఇవాళ మీరు దానిమ్మ చెట్టు తెచ్చి దానిమ్మ చెట్టు కింద సాయంకాలం దీపం పెట్టాడు చెప్పాడు. చెప్తే ఆ రోజు నేను రెగ్యులర్ ఒక నర్సరీకి వెళ్తాను, నేను మొక్కలు కొంటాను. ఆ రోజు మొక్కలు కొనడానికి వెళ్ళి నేను ఏదో మొక్క గురించి అడిగితే ఎవరో వచ్చి దానిమ్మ చెట్టు కావాలన్నారు. అతను అన్నాడు అప్పుడు, మేడం పొద్దున్న నుంచి బోల్డ్ మంది వస్తున్నారండి, నా దగ్గర ఉన్న దానిమ్మ చెట్లు అన్నీ అయిపోయాయి, 200 రూపాయలు చెప్తే కొనుక్కెళ్ళిపోయారు అన్నాడు. ఎందుకన్నా, ఇలా ఎవరో గురువు చెప్పారటండి, వాళ్ళు కొనుక్కుని వెళ్ళిపోయారు. ఇక్కడ హైట్ ఏంటంటే ఆ నెక్స్ట్ డే ఆయన దీపం పెట్టారా అని అడిగాడు. అడిగి ఆ చెట్టుకి కాయలు ఉన్నాయా లేవా అని అడిగాడు ఆయన. అంటే ఇప్పుడు కొన్న వాళ్ళందరూ ఏమవుతారు? మీరు చెప్పండి. ఇప్పుడు కాయలు లేకుండా చెట్టు కొన్న వాళ్ళందరూ అవును అవును. అందుకని నేననేది ఏంటంటే వాస్తు విషయంలో కూడా ఇప్పుడు నమ్మకం పెరిగింది. ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఇల్లు కట్టేవన్నీ కూడా బిల్డర్స్ అందరూ కూడా మాది వాస్తు ప్రకారం ఉంది, కావాలంటే మీరు చూసుకోండి అడ్వర్టైజ్మెంట్స్, మా బిల్డింగ్ ఖచ్చితంగా వాస్తు ప్రకారం కడుతున్నాము, మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అని చెప్తుంది. ఓకే. మీకు ముస్లిమ్స్ వాస్తు ప్రకారం అయితే, ముస్లిమ్స్ కట్టేవైతే మనం వెళ్ళి మోడిఫై చేసుకుంటారు మన వాళ్ళు, హిందూస్ వాళ్ళ వాస్తు వేరు మంది వేరు. కానీ
ఇప్పుడు వాళ్ళు కూడా మన వాస్తు ఫాలో అయ్యే వాళ్ళు నా ఫ్రెండ్స్లోనే నేను చాలా ఓకే. చూసాను. కానీ ఇంట్లోని అంటే ఎలాంటి వాస్తు ప్రభావం ఉండడం వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతాయి mostly? అంటే సాధారణంగా దక్షిణ నుంచి ఇంట్లోకి వెళ్ళటం అనేది మంచిది కాదంటారు. ఓకే. దక్షిణం తలుపు ఉంటే ఓకే. అంటే దక్షిణం ఫేస్. మ్మ్. ఇప్పుడు మామూలుగా మీరు ఈస్ట్ ఫేజ్ కొంతమందికి పడుతుంది, కొంతమందికి వెస్ట్ ఫేస్ పడుతుంది, మ్మ్. కొంతమందికి నార్త్ ఫేస్ పడుతుంది. మ్మ్. ఈ వాస్తుని బట్టి కూడా మీకు పుట్టే పిల్లలు ఉంటారని చెప్తారు. ఐ డోంట్ నో Okay. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. మ్మ్. మ్మ్. అంటే నార్త్ ఫేజ్ ఉండేదైతే ఆడపిల్లలు పుడతారు. నేను ఇది కూడా విన్నాను. ఓకే, ఇంటి ఫేసింగ్ బట్టి పుట్టే పిల్లలు ఎవరన్నా కూడా చెప్తారు. జెండర్ ఉంటుంది అని నేను కొన్ని చోట్ల విన్నాను. ఓకే. అంటే ఒక చాలా పెద్ద వాస్తు శాస్త్రవేత్త చెప్పారు. మ్మ్. మ్మ్. సో నేను అనేది ఏంటంటే కొంత అంటే మీ నక్షత్రాన్ని బట్టి మీ పేరు బలాన్ని బట్టి ఈస్టా వెస్టా సౌతా నార్తా ఉంటుంది. సౌత్ చాలా తక్కువ మందికి పడుతుంది సౌత్ ఫేజ్ అనేది. అంటే నేను వాస్తుకు సంబంధించి నాకు ఎందుకు తెలుసు అని అడిగితే ఆ పెద్ద గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నేను అసిస్టెంట్లు పనిచేశాను. ఓకే. ఆయన బుక్ రాసినప్పుడు ఐ టు అసిస్టెడ్ అండ్ అదంతా కరెక్షన్స్ అంతా కూడా నేను చేశాను. మ్మ్. అందుకని అది కాకుండా నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఫస్ట్ నుంచి చదువుకున్నా కొద్దిగా అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని నేను చెప్పనండి. నాకు తెలిసినది తక్కువ, కానీ ఓకే బేసిక్స్ అయినా మ్మ్. దట్ మచ్ ఐ కెన్ సే. మ్మ్. సో అందుకని ఇప్పుడు ఈ తేజస్విని విషయంలో ఏదైతే ఉందో మీరు ఆ బిల్డింగ్ కనుక తీసుకుంటే మరి వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారు అంటే కొన్ని మీకు నెగిటివ్ ఫోర్స్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీరు ఒక ఇల్లు తీసుకోవటానికి వెళ్తారు, మీరు ఎంటర్ అవగానే మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అవును, మనకి ఆ ఫీల్ వచ్చేస్తుంది, పాజిటివ్ ఆర్ నెగటివ్. కొన్ని వెళ్ళగానే ఏంటో తేడాగా అనిపిస్తుంది, వద్దబ్బా ఈ ఇల్లు. ఇది మీరు పర్సనల్గా ప్రతివాడు ఫీల్ అవుతాడు. మీరు గమనిస్తే మీరు అనుకుంటారు కమ్యూనిస్టులు కదా వీళ్ళు వాస్తు పాటించరు, వాళ్ళ బిల్డింగులు కూడా వాస్తు ప్రకారమే నేను చూసాను. అది అంటే అనుకుని చేశారో అనుకోకుండా చేశారో మనకు తెలియదు. నేను నమ్మను అనేవాళ్ళు ఎక్కువ శాతం చేస్తారు ఇలాంటి పనులు. ఓకే, నమ్మని అంటూనే నమ్ముతారు. ఇప్పుడు దేవుడిని నమ్మని అంటారండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య పూజలు చేస్తుంది కదా. ఇప్పుడు స్టాలినే తీసుకోండి, తమిళనాడు సీఎం. అవును. కరుణానిధి గారి భార్య నమ్మేది, పక్కనే గుడి వాళ్ళకి. ఈవిడ చేసే పూజలు ఎవరు చేయరు, స్టాలిన్ గారి భార్య. ఆవిడ తీర్థం ఇస్తే వాళ్ళు తీసుకోకుండా ఉంటారా? ఆవిడ అన్ని గుళ్ళకి వెళ్తారు, ఆవిడ ఫస్ట్ పూజలు చేస్తారు, ఆవిడ ఇంటికి అన్ని తీసుకొస్తారు, ఆవిడ చాలా చక్కగా సంప్రదాయబద్ధంగా ఉంటారు. సో ఆవిడ పూజలే అతనికి హెల్త్కి మంచిది అవుతుందేమో. మీరు ఎందుకు ఆలోచించారు? నాకు ఇష్టం లేదు కానీ నా భార్య చేస్తోంది. నువ్వు నీ భార్యకే చెప్పినవాడు నువ్వు బయట వాడికి ఎందుకు చెప్తావు అంటాను నేను. నీ భార్యను కంట్రోల్ చేయాలి కదా, నాకు నమ్మకం లేదు, నువ్వు చేయకని చెప్పగలవా? నువ్వు బయట వాడికి చెప్తావు కదా. నేను ఇది నమ్మను. ఇప్పుడు సనాతన ధర్మం మీద అయింది కదా గొడవ. మన అతను ఎవరు ఉదయనిధికి కోర్టు చీవాట్లు పెట్టింది. నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయ్యి ఉండి నీకు ఈ సెక్షన్లు తెలుసు, మతపరంగా ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టకూడదని, అదేవిధంగా ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదని నువ్వు ఈ సెక్షన్ ప్రకారం ఎలా నువ్వు అడుగుతావు మమ్మల్ని అని అడిగా. నేను అనేది అది, ఇప్పుడు నువ్వు నమ్మవు, ఇట్స్ ఓకే, నీ నమ్మకాన్ని ఎవరు కాదన్నాను, కానీ నువ్వు పక్కవాడికి చెప్పకండి. వాళ్ళకి నచ్చినట్టు బతికే హక్కు వాళ్ళకు ఉంటుంది. అది ముస్లిమ్స్ అయినా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, హిందూస్ అయినా సరే. సో ఇప్పుడు తేజస్విని ఇంటి విషయానికి వచ్చేసరికి మరి ఆ ఇంట్లో ఏదన్నా నెగిటివ్ ఫోర్స్ ఉందా, దీన్ని మనం ఎలా తీసుకోవాలో మనకి అంటే వాస్తుకు ముడిపెట్టాలా లేదా నెగిటివ్ ఫోర్సా మనకు తెలియదు. కానీ ఆ ఇంట్లో అంతకుముందే ఒక కుటుంబం వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారంటే వీళ్ళు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించాల్సింది. ఈవిడికి సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిప్రెషన్లో ఉంటారు ఇవన్నీ విన్నాం. సో తమ్ముడిని చంపుతుంటే ఆ పిల్లాడు పాపం అది విన్నాక మీకు ఎంత బాధ వస్తుంది. ఆవిడ మళ్ళీ పరిగెట్టుకెళ్ళి ఆ పిల్లాడిని ఇట్స్ టూ మచ్. అంటే భర్తకి తెలియదా ఆవిడకి మెంటల్గా ప్రాబ్లం ఉందని? అది కూడా గమనించాలి. ఇప్పుడు అలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి థెరపీలు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎందుకంటే ఇవి చిన్న విషయాలు కాదు. ఇప్పుడు మొన్న మనం మాట్లాడినప్పుడు ఎవరో అడిగారు, నిన్న మాట్లాడినప్పుడు ఏంటి రోగాలు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఖచ్చితంగా చేసుకోవద్దు. నాకు తెలిసి మా కుటుంబంలోని 3 ఫ్యామిలీస్, 3 అమ్మాయిలను చూశాను నేను. ఎట్లా అంటే ఒక సంబంధం కుదిరిందండి మా కజిన్కి. కుదిరాక ఆ పిల్లాడు బాగా మాట్లాడుతున్నాడు, అంతా బాగుంది. వాళ్ళ మావయ్య ఆ పిల్లాడు కలకట్టాలో ఉంటే అక్కడికి వెళ్ళారు. అంటే అతను పెళ్లి చూపులప్పుడు ఆయన లేరు, ఇవంతా కుదిరినప్పుడు సంబంధం లేరు. వెళ్ళి చూస్తే ఆ పిల్లాడు స్నానం చేస్తున్నాడు రూమ్లో. సో అక్కడ టేబుల్ మీద పేపర్ అవన్నీ చూస్తాం కదా, అక్కడ ట్యాబ్లెట్స్ కనిపించాయి. ఆయనకి ట్యాబ్లెట్స్ చూస్తే సందేహం వచ్చింది. చూసి ఆయన వెంటనే నోట్ చేసుకుని తర్వాత వెరిఫై చేస్తే
అవి సైకలాజికల్గా డిప్రెషన్ ఉండే వాళ్ళు వాడతారు. సో వాళ్ళ సంబంధం వద్దనుకున్నారు. ఆ తర్వాత ఆ పిల్లాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లాడిని కూడా కన్నాడు. కానీ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఆ పిల్లాడు మంచిగా ఉన్నాడు కదా అని. మొన్న ఇంకొక సంబంధం రీసెంట్గా ఒక 2 ఏళ్ళు అయింది ఆ పిల్లకి పెళ్ళయ్యి. ఆ పిల్ల హైలీ క్వాలిఫైడ్, డబ్బులు ఉన్నాయి, ఆ పిల్లాడు హైలీ క్వాలిఫైడ్, అన్నీ బాగున్నాయి. ఆ పిల్లాడు కొడతాడండి ఆ పిల్లని, విపరీతంగా కొడతాడు. అంటే ఇంకా అది మెంటల్గా వచ్చేసిందంటే తల్లిని కూడా కొట్టేవాట. వాళ్ళు అవన్నీ దాచిపెట్టి పెళ్లి చేశారు. సరే అయినా సరే ఈ పిల్ల ఫ్రెండ్స్ మాట విని కొడుకుని కంది. కొడుకు పుట్టాడు, పిల్లల్ని కందాం అనుకుంది మారతాడేమో అని. ఇది మారే విషయాలు కాదండి. ఇంకా ఇంకొకరు కూడా ఇన్వాల్వ్ చేసినట్టు 3వ నెల బాలింతరాల్ని పొట్ట మీద తన్నాడు. ఇంకా ఆ పిల్ల అవివన్నీ భరించలేక ఇప్పుడు విడాకులకు అప్లై చేసింది. నేను అనేది ఏంటంటే, మీరు అనొచ్చు సైకలాజికల్గా బాగాలేకపోతే ఎందుకు చేసుకోకూడదు అంటే, నేను అనేది మీకు మీ ట్రీట్మెంట్లో ఉన్నారు, మీకు ఈ రోగం ఉంది, మీరు చెప్పండి. అవతల వాడికి ఇష్టమైతే చేసుకోండి. మీరు ఎంత సటిల్గా మీకుండే చిన్న విషయాన్ని చెప్పచ్చంటే, నా కజిన్ పెళ్లి చూపులకు వెళ్తే అమ్మాయి తలపోటుకి కళ్ళజోడు పెట్టుకుంటుంది. తన కళ్ళజోడు ఇలా పెట్టుకుని పక్కకు పెట్టింది. సో ఇట్స్ అన్ ఇండికేషన్ అన్నమాట. నీకు ఇష్టమైతే చేసుకో, నాకు తలనొప్పి ఉంది, అది ఎంత బాగుంది, చాలా సటిల్గా చెప్పింది అమ్మాయి. సో మీరు ఏదైనా సరే ప్రేమలో కావచ్చు, లేదు పెళ్లి చూపుల్లో కావచ్చు, బీ ఓపెన్. మీకు ఏమున్నాయి, ఒకవేళ నిజంగా మీకు ఏదైనా రోగాలున్నా, ఏదైనా సమస్యలున్నా, లేదు మీకు ఏదైనా ఇగో నాకు ఇది ఇష్టం, నాకు ఈ రకంగా కావాలన్నా మీరు చెప్పుకుంటే తర్వాత గొడవలు ఉండవు, అడ్జస్ట్మెంట్ వస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో మరి భర్తకి తెలుసా లేదా ఈవిడికి రోగం ఉందని, ఇవన్నీ తెలుసుకోవాలండి. అందుకే నేను చెప్తున్నా, పెళ్లి చేసుకునే ముందు మీరు అంటున్నారు కట్న కానుకలు కాదు మాట్లాడుకోవాల్సింది, వాళ్ళ బీపీ షుగర్ని చెక్ చేయించుకోండి, వాళ్ళకి ఇంకేం రోగాలు ఉన్నాయో తెలుసుకోండి, వాళ్ళు ఏం మందులు వాడుతున్నారా, డిప్రెషన్లో ఉన్నారు, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఫిజికల్లీ మెంటల్లీ ఆర్ యూ ఏబుల్ టు అనేది తెలుసుకోవాలండి. ఇది తప్పు కాదు. ఇదివరకు బ్లడ్ మా బాబాయ్ రోజుల్లోనే మా బాబాయ్ బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేయించుకున్నాడు. ఓకే, ఎప్పుడో కనీసం ఒక 50 ఏళ్ల క్రితం. తప్పులేదు నేను అడిగితే. సో మనం అంత బ్రాడ్ అవుట్లుక్తో ఉండాలి కదా. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.